ఒక అమాయకురాల్ని, ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళని మీరు ఇండైరెక్ట్ గా ఇంతగా ఇబ్బంది పెట్టారనే కదా. అప్పుడు మరి ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఆ పార్టీ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయారా? ఆ పార్టీ నిబద్ధత కానీ ఆ పార్టీ ఆ కంట్రోల్ కానీ వీళ్ళ దగ్గర లేదా? మనం చేయకూడదు. వీళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారంటే ఆ ముగ్గురికి పర్సనల్ గా ఏం నష్టం జరుగుతుందని కాదు. కానీ మరి ఇక్కడ ఒక అంశం ఆలోచించాలి సాంబశివరావు గారు. మిగతా వాళ్ళు మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి A1, A2, A3, A4 విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నలుగురులో ముగ్గురు బెయిల్ అప్లై చేసుకుంటే ఆంజనేయులు గారు ఎందుకు బెయిల్ అప్లై చేయలేదు? అంటే తాను తప్పు చేయలేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల అప్లై చేయలేదా? అంటే బెయిల్ అప్లై చేసుకోవడం కాకపోవడం అనేది మీకు అడ్మిషన్ ఆఫ్ గిల్ట్ కాదు, ఇంకేం గిల్ట్ కి సంబంధం లేదు కదండి. ఇట్స్ ఏ ప్రివిలేజ్. అది యాజ్ అ రైట్ మీరు బెయిల్ తెచ్చుకోవచ్చు, యాజ్ అన్ ఎక్సెప్షన్ బెయిల్ ఇవ్వకపోవచ్చు. అంతేగాని అది బహుశా పెద్దలు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన ఈ లీగాలిటీస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు.